చాలా రోజులుగా పెట్టుకో అన్నా అన్నారుగా మాస్క్. పెట్టుకున్నా. అంతా బానే ఉంది గానీ, ఊపిరి ఆడట్లేదురా. సో, 'స్పైడర్ మ్యాన్' బ్రాండ్ న్యూ డే ఇప్పుడే చూసొస్తున్నాను. 5 ఇయర్స్‌గా వెయిట్ చేస్తున్నా. అంటే 'నో వే హోమ్' నాకెంత ఇష్టమో, దాని నుంచి కంటిన్యూయేషన్ ఎంత బాగా చూపిస్తారా లేదా అని క్వెషన్స్ చాలా ఉండే. దానికోసం 5 ఇయర్స్‌గా వెయిట్ చేస్తున్నా నేను. ఆ 5 ఇయర్స్‌కి సరిపడేంత సాటిస్ఫాక్షన్ ఇచ్చారా లేదా మాట్లాడేసుకుందాం. బట్ ముందు ఏది మాట్లాడుకున్నా, మాట్లాడుకోకపోయినా గానీ, ఇది కన్ఫర్మ్ భయ్యా ఫిక్స్ అయిపోండి. బెస్ట్ లైవ్ యాక్షన్ 'స్పైడర్ మ్యాన్' అయితే మాత్రం ఖచ్చితంగా 'టామ్ హాలండే' నో డౌట్. 'టోబీ మెగ్వైర్' అంటారు, నాస్టాల్జియా కొడుతదో, 'ఆండ్రూ గార్ఫీల్డ్' అంటారు. లేదు భయ్యా. ఈ సినిమాతో తేలిపోయింది. 'పీటర్ పార్కర్‌గా', 'స్పైడర్ మ్యాన్‌గా' 'టామ్ హాలండ్' పర్ఫెక్ట్. సెట్ అయిపోయిండు అసలు ఇట్లా కూర్చున్నాడు. అంత బాగుంది. బట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈస్ దిస్ ద బెస్ట్ 'స్పైడర్ మ్యాన్' మూవీ? దాని గురించి మనము రివ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. బట్ కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ నెగెటివ్స్ మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి. అవి ఈ సినిమాని పర్ఫెక్ట్ 'స్పైడర్ మ్యాన్' మూవీగా అవ్వడానికి ఆపినాయని నా ఫీలింగ్ అన్నట్టు. వాటి గురించి ఫస్ట్ మాట్లాడదు. ఫస్ట్ ఏంటంటే పేసింగ్ కొంచెం అటు ఇటు అయితా ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ తెలుస్తా ఉంటది. అరే! లైక్ లల్లు పడతా ఉంటది కదా! హై సీన్, లో సీన్, హై సీన్ పడతా ఉంటది కదా! అక్కడ కొంచెం లల్లు కొంచెం ఓకే. ఇక్కడ పేసింగ్ కొంచెం తేడా కొట్టిందని అనిపిస్తా ఉంటది. కొన్ని ఏరియాస్‌లో సెకండ్ హాఫ్‌లో కూడా అలా అనిపించింది. అదొకటి. అండ్ ఎంసీయూ పైత్యం ఉంటది. కెవిన్ ఫైగి ఇది పెద్ద సినిమా, పెద్ద స్పైడర్ మ్యాన్ సినిమా అంటే చాలా మంది చూస్తారు కాబట్టి దీంట్లో నేను ఎంసీయూతో కొన్ని ఆటలు ఆడతా అన్నట్టుగా కొన్ని ఇరికితోని ట్రై చేసి వాటితో తెలిసిపోతాడు. ముఖ్యంగా అక్కడో క్యారెక్టర్, ఇక్కడో క్యారెక్టర్ కొంచెం యాడ్ చేయి, ఇంకొంచెం యాడ్ చేయి అన్నట్టు కొన్ని తెలుస్తా ఉంది. స్పైడర్ మ్యాన్ మూవీలో ఇంకొంచెం యాడ్ చేయి అన్నట్టుగా ట్రై చేసిండు. అక్కడక్కడ తెలుస్తా ఉంటది. ఇంకోటి ఏంటంటే స్పైడర్ మ్యాన్‌ని చాలా ఏళ్లుగా చూస్తా వచ్చాం మనం. దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ మనకి అక్కడ ఆపేశారనే ఫీలింగ్ వస్తది. దాన్ని ఇంకొంచెం లాగారా? అవసరమా దీన్ని మళ్ళీ? అక్కడ ఆల్రెడీ కన్క్లూజన్ ఇచ్చేసారు కదా! అని ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకొన్ని ఏరియాస్‌లో కన్క్లూజన్ ఇవ్వనట్టు అనిపిస్తదనమాట. ఏదో జస్ట్ టీజ్ చేస్తున్నావా? దానికి ఒక ఆన్సర్ ఇచ్చినవా? కన్‌ఫ్యూజ్ చేస్తా ఉన్నట్టు అనిపిస్తది. ఇవన్నీ అనుకున్నా గానీ ఈ సినిమా చాలా వరకు మార్వెల్ PS4 స్పైడర్ మ్యాన్ గేమ్ నుంచి ఇన్‌స్పైర్ అయినట్టు కనబడుతూ ఉంటది. కొన్ని ఎలిమెంట్స్ మరీ ఎక్కువ ఇన్‌స్పైర్ అయిపోయారా? అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే లైక్ ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ అంతా అది చూస్తుంటే అరే! అదే క్యారెక్టర్ పెట్టొచ్చు కదా! మరి ఇంకెందుకు లేపేసినావు కదా! అని ఫీలింగ్ అయితే కొన్ని ఏరియాస్‌లో అనిపించింది. మళ్ళీ చెప్తున్నా భయ్యా ఇవన్నీ పక్కకు పెట్టినా గానీ మార్వెల్ PS4 స్పైడర్ మ్యాన్ ఆడండి భయ్యా. సీరియస్‌లీ వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్స్ స్పైడర్ మ్యాన్ అంటే అది అనే ఫీలింగ్ వస్తది. స్పైడర్ మ్యాన్ 2 అయితే ఆడకు. దానంత లత్కోర్ గేమ్ ఇంకేది ఉండదు. దీస్ ఆర్ మై నెగెటివ్స్. మిగతా అదంతా నాకు పిచ్చా నచ్చిన సినిమా. ఈ సినిమా లిటరల్‌గా చూస్తున్నంత సేపు నాకు ఏదో ఇది స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కోసం ఒక లవ్ లెటర్ రాసినట్టు అనిపిస్తాదనమాట. అరే! స్పైడర్ మ్యాన్ అంటే ఇట్లనే బిహేవ్ చేయాలి. ఇలానే ఉంటాడు వాడు. వాని స్టోరీలో ఇంకోటి ఏలు పెడితే వర్కౌట్ కాదు. వర్కౌట్ కానివ్వలేదు కూడా. అది నాకు చాలా బాగా నచ్చింది. పాస్ట్‌లో పిచ్చి కథలు చాలా పడ్డారు. దీంట్లో అట్లాంటి పడనివ్వలేదు. డెస్టిన్, టామ్ హాలండ్ వాళ్ళకి తెలుస్తుంది. ముఖ్యంగా కెవిన్ ఫైగి ఏలు పెడదాం అని ట్రై చేసినట్టు అనిపిస్తా ఉంటది. వద్దు ఇది ఇక్కడనే వర్కౌట్ కావాలన్నట్టుగా కొన్ని సీన్స్ పడతాయి బ్రో. పీక్ అసలు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఇస్ స్ట్రీట్ లెవెల్ సినిమా. స్ట్రీట్ లెవెల్ సినిమాగానే ఉంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయని ఏరియాస్‌లో చాలా బాగా వర్కౌట్ అయింది సినిమా. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ అనేటోడు ఎందుకు అంత ఇంపార్టెంట్? వై స్పైడర్ మ్యాన్ మ్యాటర్స్? వై స్పైడర్ మ్యాన్ ఈస్ ద బెస్ట్ అని చెప్పడానికి కొన్ని సీన్స్ పడ్డాయి. మస్తు అనిపించింది. నేనేదో లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, విజువల్‌గా బాగున్నాయి. అవన్నీ టాప్ నాచ్ ఉన్నాయి. వాటికంటే ముఖ్యంగా వాట్ ఈస్ స్పైడర్ మ్యాన్ అనే దాన్ని కోర్‌లో పట్టుకున్నారు భయ్యా దీంట్లో. అది నాకు చాలా బాగా నచ్చింది అనిపించింది. ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. కేక సూపర్ అనిపించింది. నాకు కొన్ని డౌట్‌లొచ్చినాయి అన్నమాట. అరే! ఏంట్రా 'నో వే హోమ్‌లో' ఒక రకమైన ఎండింగ్ ఇచ్చిర్రు. మళ్ళా ఏదో చేస్తారా అవసరమా అని ఫీలింగ్ వచ్చిండే. ద వే దే హ్యాండిల్ దోస్ పర్టిక్యులర్ ఎలిమెంట్స్ పీక్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అట్లా కూడా తీసుకెళ్తావారా? ఎట్లా తీసుకొచ్చినావురా అనుకున్నా. నిజంగా సీరియస్‌లీ అలా టచ్ చేసి వదిలేసిండు. మస్త్ అనిపించింది. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. పనిషర్, కేక వాళ్ళిద్దరి మధ్యలో స్పైడర్ మ్యాన్‌కి, పనిషర్‌కి మధ్యలో ఉన్న బ్యాంటర్ ఉంటది. హిలేరియస్ నాకు మంచిగా అనిపించింది. నిజంగా చెప్తున్నా. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ జోక్స్ చేస్తా ఉంటాడు. అది చాలా బాగా ల్యాండ్ అయినాయి దీంట్లో. క్యారెక్టర్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్. చాలా మంది చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అంటున్నారు కానీ లేదు భయ్యా నాకు అట్లేం అనిపియలే. ఆ వరల్డ్ ఏదైతే ఉందో న్యూయార్క్ ముఖ్యంగా ఎంసీయూలో ఉన్న న్యూయార్క్‌ని వీళ్ళు హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా వీడెక్కువ వాడు తక్కువ అన్నట్టు అనిపియట్లే. యాక్షన్ సీక్వెన్సెస్ పీక్. షాంగ్ చి యాక్షన్ డిపార్ట్మెంట్ దిగింది ఇక్కడ. కాపీ పేస్ట్ ఎందుకంటే డిస్నీ తీసింది కాబట్టి వాళ్ళు కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ హ్యాండిల్ చేసిర్రు. అమ్మ బాబోయ్! ఇది కదా నాకు కావాల్సింది. అండ్ ప్లస్ నేను చెప్పినట్టుగానే మార్వెల్ PS4 స్పైడర్ మ్యాన్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యారని చెప్పేసి చెప్తున్నా కదా! దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ కనబడుతూ ఉంటాయి. దోస్ ఆర్ ఫెంటాస్టిక్ వెల్ సినిమాటోగ్రఫీ. ఐ థింక్ ద బెస్ట్ లుక్డ్ స్పైడర్ మ్యాన్ మూవీ ఎవర్ అనుకుంటా. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ అని అంటారు కానీ లేదు ఇది దాన్ని దాటేసింది అన్న ఫీలింగ్. కొన్ని ఏరియాస్‌లో కొంచెం డార్క్ వెళ్ళిపోతా ఉంటాడు. దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది. స్టోరీ లైన్ ప్రిడిక్టబులే ఉంటది. బట్ ఆ ప్రిడిక్టబుల్‌లో చాలా మీనింగ్ ఉంటది. ప్రతి దానికి ఏదో అవుతుంది అన్నట్టు బెటర్. అక్కడ కంపల్సరీ ఒక యాక్షన్ సెట్ పీసెస్ ఉండాలన్నట్టు పెట్టలేదు. అది స్టోరీలో స్క్రీన్ ప్లేలో చాలా బాగా బ్లెండ్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. బ్రూస్ బ్యానర్ ఉండడానికి కారణం, హల్క్ ఎందుకొచ్చిండు, అండ్ ఆల్సో సేడీ సింగ్ క్యారెక్టర్ ఏంటి, ఎంజే గాని, నెడ్ గాని వాళ్ళందరూ అక్కడ రావడానికి కారణం,
పీటర్ పవర్స్ మారిపోతా ఉన్నాయి. ఏమైతుంది? వాటన్నిటిని సూపర్ రీజనింగ్ తోటి చాలా బాగా బ్లెండ్ చేస్తూ క్లైమాక్స్ ఒక సూపర్ ఎండింగ్ ఇచ్చిండు. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది అనిపించింది. నాకు ఇంకేం చెప్పలేకపోతున్నా. సీరియస్‌లీ వాట్ ఐ వాంటెడ్ దే గేవ్ ఇట్ టు మీ. అంతే, నాకు ఇది కావాలి. ఈ పర్టిక్యులర్ ఇలా కావాలనుకున్నా. అలానే ఇచ్చారనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే, ఎందుకంటే నేను 'స్పైడర్ మ్యాన్' కామిక్స్ అన్ని చదివేసిన. ఐయామ్ వెరీ 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 బిగ్ ఫ్యాన్ ఆఫ్ 'స్పైడర్ మ్యాన్.' కొన్ని ఏరియాస్‌లో అరె దీనమ్మ అసలు 'స్పైడర్ మ్యాన్' అనంత పీక్ ఎవడు ఉండడు అనుకుంటాం. ఎందుకు 'స్పైడర్ మ్యాన్' పీకో దీనిలో పడ్డాయి సీన్స్. ముఖ్యంగా ఏవైతే పీక్ కామిక్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి పెట్టిండు. కామిక్స్ చదివేటోళ్ళకి తెలుస్తా ఉంటాయి కొన్ని 'పనిషర్' తోటి, 'హల్క్' తోటి మస్త్ అనిపించిందిరా భాయ్. సీరియస్‌లీ ఇది నాకు కావాల్సింది అనే ఫీలింగ్ వచ్చింది. దే గేవ్ ఇట్ టు మీ. అంతకంటే ఇంకేం చెప్పలేం. మర్చిపోయాను, ఒక చిన్న నెగెటివ్ ఏంటంటే మ్యూజిక్ కొట్టింది. నీకు 'నో వే హోమ్‌లో' ఒక యాంగ్స్ట్ ఉంటది. దీనిలో యాంగ్స్ట్ లేదు. ఆ మ్యూజిక్ ఆ రేంజ్‌లో అనిపియలే. ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే, ఆండ్రూ గార్‌ఫీల్డ్, టోబీ మెగ్వైర్ వచ్చారు కదా! వాళ్ళని ఇన్‌స్పైర్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మ్యూజికే మళ్ళీ తీసుకుందాం అన్నట్టు అనిపించింది గానీ, ఇంకా ఆ రేంజ్‌లో రాలేదనే ఫీలింగ్ అయితే వచ్చింది. మ్యూజిక్ ఒక్కటి కొంచెం తేడా కొట్టింది. బట్ మిగతా అంతా కూడా సూపర్ అనిపించింది అన్నట్టు. నా దృష్టిలో పర్ఫెక్ట్ 'స్పైడర్ మ్యాన్' అడాప్టేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా 'మార్వెల్ స్పైడర్ మ్యాన్' PS4 గేమ్ ఫస్ట్ గేమ్. 'లత్కోర్' గేమ్ అయితే మాత్రం 'స్పైడర్ మ్యాన్ 2' అది పక్క పెడదాం. ఇది చాలా దగ్గరకొచ్చేసింది. అండ్ ముఖ్యంగా 'స్పైడర్ మ్యాన్‌ని' పోర్ట్రే చేసే విధానంలో మాత్రం టామ్ హాలండ్ టాప్ నాచ్ భయ్యా. నాకు చాలా చాలా బాగా నచ్చేసిండు. అందరికి ఎంతెంత ఉండాలో అంతంతే ఉంది. పీక్ 'స్పైడర్ మ్యాన్' ఇంకేం చెప్పలేకపోతున్నా. ఐయామ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. నేను ఇంకేం అడగలేను. మళ్ళీ ఎళ్తా. 420 నాకు షో ఉంది. మళ్ళీ ఎళ్తా. ఐయామ్ ఎంజాయింగ్. మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అమ్మ! సాలురా భయ్, నాకిదే చాలు.